పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయములో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పరిశుద్ధముగా జీవించుట. ప్రియులారా, మన జీవితాల్లో పాపం విషాదాలను కలుగు చేస్తుందని యేసయ్య చెప్పారు. ఒకవేళ పాపం చేస్తే మనలను మనం పాపానికి కర్త అయిన సాతానుకు అప్పగించుకుంటాం. గనుక పరిశుద్ధముగా జీవించాలని ఆయన అడుగుతూ ఉన్నాడు. పాపానికి లోబడితే ఒక వ్యక్తికి సాతానుకు లోబడినట్లే. దేవుడు పాపాన్ని విశ్వాసులకు ఎంచడు, కానీ అపవాది ఎంచుతాడు. కాబట్టి మన క్రియలు మనలో దేవుని శక్తినైనా లేక సాతాను శక్తినైనా విడుదల చేస్తాయి. దేవుడు పాపాలను మనకు ఎంచకపోయినా పాపం మన పట్ల సాతానుకు ప్రవేశాన్ని అనుమతిస్తుంది. గనుక పాపమనే మూర్ఖత్వాన్ని చేయవద్దు. పాపం చేసినప్పుడు మన జీవితాల్లో మరణాన్ని కలిగించే అవకాశాన్ని అపవాదికి ఇస్తాము. పాపాన్ని ఒప్పుకోవడమే దీన్ని ఆపే విధానం. ప్రియులారా, మన శరీరములోని పాపాన్ని కడిగి క్షమాపణను విడుదల చేయడానికి దేవుడు నమ్మకస్తుడు, న్యాయవంతుడు అని యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చెబుతుంది. ప్రియులారా, మన జీవితాల నుండి సాతానుని, వాని బలమైన దుర్గాలను యేసు రక్తం నిరంతరం తొలగిస్తుంది. ఎలాగైతే పాపాలు ఏమాత్రం మనలను పాపులను చేయవో, అలాగే నీతి క్రియలు దేవుని ముందు అవిశ్వాసులను నీతిమంతులను చేయవు. పాపం ప్రాణాంతకం గనుక క్రైస్తవులు కూడా ఎలాగైనా దాన్ని నిరోధించాలి. కానీ పాపం చేసినా చేయకపోయినా అది దేవునితో మనకుండే స్థితిని నిర్ధారించదు. తిరిగి జన్మించిన విశ్వాసులు క్రీస్తులో ఉన్నారు. అప్పుడప్పుడు శరీరానుసారముగా నడవాలని ఎంచుకున్నవారు శరీరానుసారులుగా లేరు. ప్రియులారా, పరిశుద్ధముగా జీవించడానికి మనకున్న ప్రేరణ ఏమిటి? నీ స్వభావం అద్భుతంగా మారింది కనుక అద్భుత రీతిలో పరిశుద్ధముగా జీవిస్తావు. నీకు దేవుని స్వభావం ఇవ్వబడింది. దేవునితో సంబంధాన్ని పొందుకోవడానికి ఈరోజు పరిశుద్ధముగా జీవించకండి. ఆయనతో నీకు ఇదివరకే ఉన్న సంబంధాన్ని బట్టి పరిశుద్ధముగా జీవించండి. పరిశుద్ధముగా జీవిందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి తండ్రి. మా యొక్క పనులలో, పరిచర్యలో, ప్రయాణములలో మీరే తోడై ఉండండి తండ్రి. నీ వందనాలు. బలహీనులైన బిడ్డలను బలపరచండి, ఆరోగ్యవంతులుగా చేయండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి దేవా. రక్షణ మారు మనసులైన వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. మారు మనసు అనుభవాన్ని దయచేయండి తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది బిడ్డలు
నాయన ఇదిగో తండ్రి చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వారికి కావలసిన జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడై ఉండి మంచి జ్ఞానమును వారికి అనుగ్రహించండి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. దేవానికి స్తోత్రాలు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన. తండ్రి నీ స్తోత్రాలు ప్రభువా. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఈ నాయన ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచమని, మీరే తోడై ఉండమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.